కావేరి ఇంటికి దీప వస్తుంది. దీపని చూసిన కావేరి చాలా సంతోషపడుతూ, "దీప రామ్మా! సడెన్‌గా వచ్చావు. వచ్చి కూర్చో. నీకోసం కాఫీ తీసుకొస్తాను" అని కావేరి అంటే, దీప "అదేమీ వద్దమ్మా. ఇప్పుడు కాఫీ అలాంటివి ఏం తాగను" అని చెప్తుంది. ఇక దీపని చూసిన కావేరి, "ఏంటి దీప చేతిలో కుంకుమ పట్టుకొని వచ్చావు? ఏమైనా గుడ్ న్యూస్‌ని చెప్పాలా?" అని అడుగుతుంది. "అవునమ్మా. కాంచన అమ్మగారు శౌర్య పేరు మీద హోమం జరిపిస్తున్నారు. సో, ఆ పిలుపు కోసమని మీ ఇంటికి వచ్చాను. మీరు రేపు తప్పకుండా రావాలి" అని చెప్తుంది. ఇక కావేరి నుదుటిన కుంకుమ పెట్టి ఆహ్వానం పలుకుతూ ఉంటే కావేరి చాలా సంతోషపడుతుంది. "దీప నువ్వు ఇంటికి వచ్చి మరీ పిలిచావు. నేను రాకుండా ఉంటానా చెప్పు? ఖచ్చితంగా వస్తాను రేపు. సరే కానీ నువ్వు కాస్త కూర్చో అమ్మా. నీకోసం కాఫీ తీసుకొస్తాను" అంటూ కావేరి మాట్లాడుతూ ఉంటే, "అదేం లేదమ్మా. రేపు మీరు తప్పకుండా రావాలి" అని చెప్తుంది. ఇంతలో దీప మామయ్య బయటికి వచ్చి దీపను చూసి షాక్ అయిపోతాడు. "ఏంటి దీప మా ఇంటికొచ్చింది? కావేరితో ఏం మాట్లాడుతుంది?" అలానే చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. దీప మా ఇంటికి వచ్చిందంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అంటూ దీప మామయ్య ఆలోచిస్తూ ఉంటాడు. కావేరి మాత్రం దీప వచ్చినందుకు చాలా సంతోషపడుతూ, "తప్పకుండా వస్తాను దీప. నువ్వు వచ్చి పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానా?" అంటూ దీపకు చెప్తూ ఉంటుంది. మరోవైపు దీప మామయ్య మాత్రం కోపంగా దీపని చూస్తూ ఉంటాడు. మరి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి.